వినియోగదారులు హెల్మెట్ ధరించకపోతే 1000 రూపాయలకు పైగా జరిమానా తప్పదని ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్ అన్నారు. ఈ మేరకు నగరంలో హెల్మెట్ వినియోగంపై స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని ట్రాఫిక్ పోలీసులు నిర్వహించారు. రాష్ట్ర డీజీపీ, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నగరంలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించేందుకు ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు ద్విచక్ర వాహనదారులను నిలిపి హెల్మెట్ వినియోగం తప్పనిసరి అని వివరించారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించని వారికి స్వల్ప మొత్తంలో అపరాధ రుసుము విధించారు. అనంతరం ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్ మాట్లాడుతూ రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు కర్నూలు నగరంలో ద్విచక్ర వినియోగదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. సోమవారం నుంచి హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులపై 1000 రూపాయలకు పైగా జరిమానా విధించనున్నట్లు వెల్లడించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం వల్ల రహదారి ప్రమాదాల సమయంలో ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు అని వివరించారు. నమస్కారము. గత నెల నుండి కర్నూలు పట్టణం నందు కర్నూలు జిల్లా మొత్తము హైకోర్టు ఆదేశాల మేరకు మరియు డీజీపీ గారి, ఎస్పీ గారు విక్రాంత్ పాటిల్ గారి ఆదేశాల మేరకు అందరికీ హెల్మెట్ మీద మొత్తము ప్రతిరోజు ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం 3 పూట్ల అన్ని స్టేషన్ వాళ్ళు ఈ హెల్మెట్ మీద స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము. దీంట్లో ప్రస్తుతానికి ఈ రోజు వరకు అయితే హెల్మెట్ లేని వాళ్లకు తెచ్చుకోమని చెప్తున్నాము. 180 రూపాయలు ఇస్తున్నాము. ఇంకా సోమవారం నుండి హెల్మెట్ లేకుంటే 1000 రూపాయల జరిమానా రేటు వేసి పంపించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకోమని మేము కోరుకుంటున్నాం. ప్రతిరోజు పేపర్కి వస్తుంది, వాట్సాప్లో వస్తుంది, అలర్ట్ కమని చెప్తున్నాం.